హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. చాలా సింపుల్‌గా, ఈజీగా పిల్లలు అస్సలు తినమనకుండా చేసే ఈ లంచ్ బాక్స్ రెసిపీ చాలా సింపుల్‌గా అయిపోతుంది. స్కూల్స్‌కి ఇంకా కాలేజెస్‌కి వెళ్ళే పిల్లలకైతే చాలా ఈజీగా, సింపుల్‌గా చేసి పెట్టేయొచ్చనమాట. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని, ఒక కళాయి పెట్టుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు బీట్రూట్ తురిమి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో, ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల బీట్రూట్‌ని కూడా కావాలంటే తురుముకొని పక్కన పెట్టుకొని చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అక్కర్లేదనమాట. పిల్లల కోసం లంచ్ బాక్స్‌లోకి ఇలాగా అప్పటికప్పుడు వెంటనే ఏదైనా చేయాలంటే మాత్రం జస్ట్ ఈ బీట్రూట్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసేయొచ్చు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇది కూడా ఫ్రై చేసుకోవాలనమాట. పచ్చివాసన పోతేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. లేదంటే పచ్చిగా అనిపిస్తుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సో, ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల 2 పచ్చిమిర్చి చీలికలను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని, ఇవి కూడా కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఇక్కడ పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అవ్వాలనమాట. ఇవంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది. కొంతమంది పిల్లలు బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా! వాళ్ళలాంటి వాళ్ళ కోసం ఇలా రెసిపీ చేసి పెట్టండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుందనమాట. జనరల్‌గా బీట్రూట్ హెల్త్‌కి చాలా మంచిది. సో, ఇక్కడ నేను ఒక కప్పు వరకు బీట్రూట్ తురుముని యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బీట్రూట్ అంతా కూడా దగ్గరకొచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగున మాడిపోకుండా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి, మనకి 5-10 మినిట్స్‌లోనే బీట్రూట్ అనేది ఫ్రై అయిపోతుంది. పీసెస్ కన్నా ఇలాగ తురుము వేశారనుకో రైస్‌లో బాగా మిక్స్ అయిపోతుంది. సో, పిల్లలకి తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇష్టంగా తింటారనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొంచెం అంతా సాల్ట్ ఇంకా పసుపు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఒక చిటికెడంత పసుపు, కొంచెం అంత కారం, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. సో, హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మసాలా అంతా కూడా బీట్రూట్‌కి ఒక 2 మినిట్స్ పాటు ఇలాగ కలుపుకొని బాగా బీట్రూట్ అంతా కూడా ఈ మసాలాతో మిక్స్ అయిపోవాలనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఒక కప్పు వరకు బీట్రూట్ తురుము తీసుకున్నా అని చెప్పాను కదా! సో, ఉడికిచ్చి ముందే బాయిల్ చేసి పెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్‌ని యాడ్ చేసుకోవాలనమాట. ఒక కప్పు బీట్రూట్ తురుముకి 2 కప్పులు రైస్ అయితే సరిపోతుంది. రైస్‌లో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే రైస్ అంతా కూడా వేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మొత్తం అంతా కూడా బీట్రూట్‌లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అప్పటికప్పుడు క్విక్‌గా చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్, అంటే ఈ హాఫ్ లెమన్ మొత్తం కాకుండా కొంచెం యాడ్ చేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం లెమన్ ఇంకా కొత్తిమీర అంతా కూడా రైస్‌కి బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా ఈ విధంగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. లెమన్ వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అప్పుడే మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది. చేదు తెలియకుండా చాలా బావుంటుందనమాట. ఫైనల్‌గా ఇదంతా కూడా ఒకసారి మిక్సింగ్ ఇలా చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేస్తే ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, లంచ్ బాక్స్‌లోకి ఇలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే బీట్రూట్ రైస్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే గనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.